ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే పుట్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాయండి. ఓకే, అప్పుడు డెరివేటివ్ చేస్తే ఏమొస్తుందండి, 2x dx ఈజ్ ఈక్వల్ టు dt. మనకి జస్ట్ x dx చాలు. x dx అంటే 1/2 dt. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాయండి, ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ అని రాయండి. డిఎక్స్ ఉన్న దగ్గర, సారీ ఎక్స్ డిఎక్స్ ఉన్న దగ్గర ఓ పని చేయండి, ఈ స్టెప్ వరకు డిఎక్స్ పెట్టేద్దాం, నెక్స్ట్ మార్చుకుందాం. అంటే జస్ట్ నేను ఎక్స్ స్క్వేర్ దగ్గర టీ అని పెట్టాను, ఇంకేమీ చేయలేదు. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ దగ్గర టీ పెట్టండి, ఎక్స్ స్క్వేర్ దగ్గర టీ, టీ డిఎక్స్ దగ్గర 1/2 dt and cos t. Okay, so that is equal to 1/2 integral t into cos t dt. ఇదేమో ఆల్జీబ్రా, ఇదేమో ట్రిగ్నోమెట్రీ. సో మనకి తెలిసిన ప్యాటర్న్ ప్రకారం ఆన్సర్ చేద్దాము. నేను ఇక్కడ కొన్ని డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నాను. టీ ఇంటిగ్రల్ కాస్ టీ అంటే ఎంతండి, సైన్ టీ. ఇది మీకు అలవాటు అయిపోవాలి, సింక్ అవ్వాలి కూడా. ఇంటిగ్రల్ టీకి డెరివేటివ్ ఎంత, 1. ఇక్కడ వచ్చిన సైన్ టీనే రాసేయండి, మళ్ళీ సైన్ టీ dt. ఓకే, ఇక్కడ వచ్చింది రాసేసేయాలి. ఓకే, ఇది సేమ్ రాయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఆఫ్ టీ సైన్ టీ. టీ అంటే ఏంటో రాయండి అమ్మా, రీప్లేస్ చేయండి. ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 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 ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఇంటిగ్రల్ సైన్ టీ అంటే మైనస్ కాస్ టీ కాబట్టి. సో కాస్ టీ అంటే కాస్ ఎక్స్ స్క్వేర్. నౌ ద ఆన్సర్ ఈస్ దిస్ వన్. కాపీ చేయండి. అయిపోయిందా? నెక్స్ట్ 147. 147 కాపీ చేసుకోండి. e పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e పవర్ రూట్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దెన్ k ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత. నెక్స్ట్ క్వశ్చన్ k ఇంటూ కాదు అనుకుంటా, ఏంటది, ఇంటిగ్రల్ e పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e పవర్ రూట్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అని ఇచ్చాడు. k ఈజ్ ఈక్వల్ టు ఎంత అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇది క్వశ్చన్స్ మనకి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని రాయండి. పుట్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందండి మనకి, 2t dt. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ప్రాబ్లమ్ లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ e పవర్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ టీ, డిఎక్స్ బదులు 2t dt. వెరీ ఈజీ అండి మనకి ఇది. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. e పవర్ టీ బయట రాయండి, ఏ ఫంక్షన్ ఇచ్చాడో అది రాయండి, టీ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా పెట్టండి, డెరివేటివ్ చేసేయండి. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 2 ఇంటూ e పవర్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి. ఈ ప్యాటర్న్ అర్థమైందా మీకు? ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది అనేది అర్థం కాల? చెప్పండి. యువి కాదు నేను వాడింది, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అని మీకు ఒకటి చెప్పాను గతంలో. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ బయట రాయాలి, ఎక్స్ పవర్ ఎన్ రాయాలి, దీనికి డెరివేటివ్ చేయాలి అండ్ సో ఆన్ దా, ఇట్లా చెప్పాను, గుర్తుందా? అదే ఫార్ములా వాడాను. ఇక చూడండి, ఈ పవర్ టీ బ్రాకెట్ బయట రాశాను. ఈ 2 కాన్స్టెంట్ కాబట్టి ఇది ఆల్వేస్ బయటే ఉంటుంది అనుకోండి. టీ యాస్టీస్ రాయండి లోపల, ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా పెట్టండి. టీకి డెరివేటివ్ 1, నెక్స్ట్ డెరివేటివ్స్ రావు. టీ అంటే రూట్ ఎక్స్ రాయండి, ఆన్సర్. సో దీన్ని మనం దేంతో కంపేర్ చేయాలండి, దీంతో కంపేర్ చేసుకోవాలి. సో k e పవర్ రూట్ ఎక్స్ f of x. Now what is the value of k? k is equal to 2 and f of x is equal to ఎంత అండి మనకి, రూట్ ఎక్స్ మైనస్ 1. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
డౌట్స్ చేస్తే వేరేలా వచ్చింది సార్. ఇదే వస్తుంది. అసలు మనకి ఇంటిగ్రేషన్ కి యూనిక్ ఆన్సర్స్ అండి. మీకు కావాలంటే డెరివేటివ్ కి డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి, ఎందుకంటే చేంజెస్ కాబట్టి మనం నానా రకాలుగా చేంజ్ చూపించవచ్చు. కానీ చేంజ్ యొక్క రివర్సల్ ఏమవుతుందంటే యూనిక్ ఫంక్షన్ వస్తుంది. అర్థమైందా? ఒక ఫంక్షన్ లో మార్పులు నానా రకాలుగా ఉంటాయండి, మీకు అర్థమైన లాంగ్వేజ్ లో చెప్పాలంటే. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, సపోజ్ ఒక క్లాసులో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే, వాడికి టీచరు కొన్ని వర్క్స్ అసైన్ చేశాడు. ఏంటంటే, అరే నువ్వు పొద్దున్నే 8 రా, వచ్చిన తర్వాత చాక్ పీసులు తీసుకొచ్చి, డస్టర్ తీసుకొచ్చి, మరి నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి నా బెంచ్ మీద పెట్టు అని చెప్పాడు. వాడు రోజు అలాగే చేస్తున్నాడు. సో ఒకరోజు ఎందుకో చేయలేనప్పుడు ఓకే, ఆ టీచర్ ఎవరిని అడుగుతాడండి? అదే స్టూడెంట్ని అడుగుతాడు. అంటే టీచరు అంటే కొన్ని కమాండ్స్ టీచర్ స్టూడెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ కమాండ్స్ ప్రకారం వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరగడం అనేది డిఫరెన్షియేషన్. ఆ స్టూడెంట్ అంటే ఆ ఫంక్షన్, స్టూడెంట్ ఫంక్షన్ అంటే ఇక్కడ రకరకాల పనులు చేస్తూ ఉండటాన్ని డిఫరెన్షియేషన్ అంటాం. అంటే ఆ ఫంక్షన్ లో వచ్చేటటువంటి డిఫరెంట్ అని ఎందుకంటున్నానంటే, ఫస్ట్ డెరివేటివ్ చాక్ పీసులు తీసుకురావటం అండి, సెకండ్ డెరివేటివ్ సెకండ్ చేంజ్ అనమాట డస్టర్ తీసుకురావటం అండి, థర్డ్ చేంజ్ వాటర్ తీసుకురావటం, ఫోర్త్ చేంజ్ ఇవన్నీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం. అంటే వాడి యొక్క ప్రతి కదలిక కూడా ఒక్కొక్క డెరివేటివ్ గా మనం ఇండికేట్ చేయొచ్చు. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా మనం టార్గెట్ దేని చేస్తామండి? ఫంక్షన్ ని. ఎరా ఎందుకు తీసుకురాలా, ఏమ్మా చాక్ పీసులు తెమ్మన్నాగా తేలేదేంటి నువ్వు అని ఎవరిని క్వశ్చన్ చేస్తావు? దట్ ఈస్ ఇంటిగ్రేషన్ అండి. ఇంటిగ్రేషన్ యూనిక్ గా వెళ్తుంది, యూనిక్ ఆన్సర్ వస్తుంది మనకి. కాబట్టి ఫంక్షన్ ఏ రూపంలో ఉన్నా కూడా రకరకాల రూపాల్లో వెళ్తుంది. ఫంక్షన్ డిఫరెంట్ చేంజెస్ తీసుకుంటుంది, బట్ ఫంక్షన్ ఈజ్ యూనిక్ ఎగ్జిస్టెన్స్ అనమాట. అందుకని ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఒక ఆన్సరే వస్తుంది, 4-5 రకాల ఆన్సర్లు రావు. నెక్స్ట్ క్వశ్చన్ 148, ఇంటిగ్రల్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇది మీరు ట్రై చేస్తారా? ట్రై యువర్ సెల్ఫ్. సైన్ రూట్ ఎక్స్ అండి, సైన్ ఇన్వర్స్ కాదు, సైన్ రూట్ ఎక్స్. జాగ్రత్త చేయాలి. చెప్పనా? ఇంటిగ్రల్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్. ఇందాట్లాగే మనం ఏం చేద్దాం అంటే, పుట్ రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2t dt. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఎలా మారిపోతుందో చూద్దాం. సైన్ టీ డిఎక్స్ అంటేనేమో 2t dt, 2 బయట పెట్టేసేయండి అమ్మా. 2 ఇంటిగ్రల్ టీ ఇంటూ సైన్ టీ డిటి. ఇది ఫాస్ట్ గా మీరు ఎలా చేయాలో నేర్పించేసాను. టీ ఇంటూ ఇంటిగ్రల్ సైన్ టీ ఎంతండి? మైనస్ కాస్ టీ, మైనస్ మైనస్ ఏమైందండి? ప్లస్ అయింది. ఇంటిగ్రల్ కాస్ టీ డిటి చేస్తే సరిపోతుంది. ఓకే, నేను రాస్తుంది మీకు అర్థమవుతుంది కదా? మైనస్ రూట్ ఎక్స్, తర్వాత కాస్ రూట్ ఎక్స్ ప్లస్ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఆన్సర్ అండి మీకు. ఇది అర్థమైందా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, మీకు ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ టైప్ ఆఫ్ సమ్స్ అడుగుతాడండి మీకు. ఇలా ఉంటుంది అనమాట, విచిత్రంగా ఉంటుంది. అంటే ఎలాగంటే, లైక్ y ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటాడు. ఈ ప్యాటర్న్ లో ఉంటాయి, లైక్ దిస్. ఈ ప్యాటర్న్ బాగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 149, ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ 2x by 1 plus x square dx is equal to f of x minus log 1 plus x square plus c, then f of x is equal to how much? Sin inverse of 2x tan x అనుకుంటే, యా మీకు x tan inverse x ఫార్ములా చెప్పాను సార్, గుర్తు చేసుకోండి. ఫార్ములా ఇంటిగ్రల్
sin inverse of 2x by 1 plus x square dx, that is equal to దీని ఫార్ములా ఏంటంటే 2 tan inverse x dx. 2 బయట పెట్టేయండి. tan inverse x ఫార్ములా చెప్పండి. x tan inverse x minus 1 by 2 log mod of 1 plus x square. ఓకేనా? 2తో మల్టిప్లై చేయండి. 2x tan inverse x minus log mod of 1 plus x square plus c. ఇది ఆన్సర్ అండి, నోట్ చేయండి. సార్ ఎక్స్ప్రెస్ tan x పెడితే అది వేరే వచ్చింది కదా సార్. అంటే ఫార్ములా ఇచ్చాను, ఫార్ములా గుర్తుందా మరి మీకు? ఒకసారి నేను మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. ఇంటిగ్రల్ మన ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ x dx is equal to how much. ఇది ఫార్ములా. ఫస్ట్ సరే, ఫార్ములా గుర్తులేని సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే దీన్ని ఇంటిగ్రల్ 1 into tan ఇన్వర్స్ x into 1 into dx అని రాయండి. హైలైట్ ప్రకారం ఇది ఇన్వర్స్ అండి, ఇది నెంబర్ ఏమో ఆల్జిబ్రా అన్నమాట. హైలైట్ ప్రకారం tan ఇన్వర్స్ x ఫస్ట్ అన్నమాట. సో tan ఇన్వర్స్ x into ఇంటిగ్రల్ 1 dx minus ఇంటిగ్రల్ ఆఫ్ dy dx ఆఫ్ tan inverse x into integral 1 dx whole dx, that is equal to integral 1 dx అంటే x వస్తుంది కదండి. సో x into tan inverse x minus ఇంటిగ్రల్ దీని డెరివేటివ్ ఎంత అండి? tan inverse x డెరివేటివ్ 1 by 1 plus x square, ఇక్కడేమో x అని వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు x tan inverse x మైనస్ ఒక 2తో మల్టిప్లై చేయండి, 2తో డివైడ్ చేయండి, రైట్? 2x by 1 plus x square dx. ఇక్కడ మీకు ఇది అర్థమై ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో. x tan inverse x minus 1 by 2 into దీని f dash x by f of x అంటే ఏం రాసుకోవచ్చు మీరు? log mod f of x plus c. అదే ఇక్కడ రాసింది నేను. ఫార్ములా కింద నేర్చుకోవాలి, ఇది నేర్చుకోమని చెప్పాను. sin inverse x కూడా అడిగినట్టున్నా కదా 2-3 సార్లు. sin inverse x cos inverse x tan inverse x. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదే cot inverse x అయితే మధ్యలో ప్లస్ వస్తుందండి. x cot inverse x plus 1 by 2 log mod of 1 plus x square plus c. Next question. Question number 150. Cos inverse of 2x square minus 1 dx. Cos inverse of 2x square minus 1 dx. సో దీన్ని ఏమని రాసుకోవచ్చండి మీరు? 2 cos inverse x తెలుసు కదా ఏమ్మా? 2 into ఇంటిగ్రల్ cos inverse x కి ఫార్ములా చెప్పగలుగుతారా? 2 of x cos inverse x. ఓకే, x cos inverse x minus square root of 1 minus root of 1 minus x. 1 minus x square. యా, కరెక్ట్ ఆన్సర్. ప్లస్ c. మల్టిప్లై చేసుకుంటే 2x cos inverse x minus 2 into root of 1 minus x square plus c. ఒకసారి ఆ రెండు ఫార్ములాస్ కూడా ఒకసారి రివైజ్ చేయండి. ఫార్ములాస్ చెప్పండి. ఇంటిగ్రల్ sin inverse x చెప్పండి. ఇంటిగ్రల్ sin inverse x అంటే ఏం చెప్తారు? x sin inverse x plus root of 1 minus x square. ఓకే, ఇంటిగ్రల్ cos inverse x ఇంకోసారి చెప్పండి. cos inverse x dx. ఫార్ములా ఏమొస్తుంది? x cos inverse x minus root of 1 minus x square. ఇంకో ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ tan inverse x dx. ఆన్సర్ ఏమొస్తుంది? x tan inverse x ఓకే minus 1 by 2 log cos inverse of 2x square minus 1 ని 2 cos inverse x అని రాసేసారు. x square ని cos theta అంటున్నారు సార్. అవునమ్మా, ఇదే ఈ ప్యాటర్న్ అని కావాల్సిన. ఓకే, పుట్ x is equal to ఫార్ములాస్ ఇవి ఇక్కడ మీకు చెప్పినట్టున్నాను చూడండి. ఫార్ములా 2 sin inverse x అంటేనండి sin inverse of 2x into root of 1 minus x square. నోట్ చేసుకోండి. ప్రూఫ్ కూడా చెప్తాను, ఫస్ట్ నోట్ చేసేసుకోండి. 2 cos inverse x కి మొత్తం 2 types ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఒకటి cos inverse of 2x square minus 1, ఇంకోటి sin inverse of 1 minus 2x square. ఇక 2 tan inverse x కంటే మీకు తెలిసిందేగా. 2 tan inverse x కి మొత్తం ఎన్ని ఉన్నాయండి? 3 ఫార్ములాస్ ఉన్నాయి. sin inverse of 2x by 1 plus x square or cos inverse of 1 minus x square by 1 plus x square
or that is also equal to tan inverse of 2x by 1 minus x square. Okay. ఇది ప్రూఫ్ ఎలా వస్తుందో చెప్తున్నాను. పుట్ x is equal to tan theta అంటే సారీ cos theta. ఓకే, cos theta పెట్టేయండి. ఓకే, cos theta పెట్టేస్తే cos inverse of 2 cos square theta minus 1 ఏమవుతుందో చెప్తారా? cos ఇన్వర్స్, ఈ ప్రాబ్లం ఇలా మారింది. ఓకే, 2 cos square theta minus 1 అంటే cos 2 theta, రైట్? cos ఇన్వర్స్ క్యాన్సిల్ అండి, 2 theta మిగిలింది. సో 2 into theta అంటే ఏం రాసుకుంటారండి దీని నుంచి? cos ఇన్వర్స్ x. అది ఇక్కడ రాశాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే, cos h inverse x by 3. cos h inverse x by 3. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. cos h inverse x by 3. ఇంటిగ్రల్ cos h inverse x dx చేద్దాం, తర్వాత h inverse x by 3 సంథింగ్ దాని సంగతి చూద్దాం. ఇలాంటి టైప్ ఆఫ్ ఫంక్షన్స్ లో మీరు ఏం చేస్తారంటే దీన్ని, ఇది ఇన్వర్స్ సంబంధించిన ఫార్ములా కాబట్టి ఇంటూ 1 dx అని రాసుకోండి, రైట్? అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందండి మీకు? ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది? హైలైట్ ప్రకారం రాయినా. ఓకే, cos h inverse x ఇంటిగ్రల్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ d by dx of cos h inverse x ఇంటిగ్రల్ 1 dx హోల్ dx. త్వరగా చెప్పండి దీని ఆన్సర్ ఎంతో? cos h inverse x ఇంటూ x మైనస్ ఇంటిగ్రల్ cos h inverse x డెరివేటివ్ ఎంత? త్వరగా x cos x 1 by root of x square minus 1 into x dx. That is equal to x into cos h inverse x మైనస్ ఒక 1/2 తో మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. ఓకేనా? ఎందుకు ఇలా చేస్తున్నానో అర్థమైందా మీకు? ఓకే, గుడ్. x cos h inverse x మైనస్ 1/2. ఇక్కడ ఫార్ములా ఏది వస్తుందండి? f dash x by root f of x కదా. ఆన్సర్ ఏంటి? f dash x 2 root f of x. గుడ్. 2 root x square minus 1 ఈ రెండు క్యాన్సిల్ అండి, ప్లస్ c. ఇది ఆన్సర్ అండి. కాబట్టి నవ్ ఆన్వర్డ్స్ x cos h inverse x మైనస్ రూట్ ఆఫ్ x square minus 1 అనేది మీరు ఆన్సర్ గా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో cos h inverse x by 3 అని ఇవ్వటం జరిగింది dx. ఆన్సర్ ఏం చెప్పాలంటే x బదులు x by 3 పెట్టండి. ఓకేనా? డోంట్ వరీ, x బదులు x ఉన్న చోట x by 3 చెప్పండి అంతే. సో ఆన్సర్ x by 3 మామూలుగా అయితే x cos h inverse వస్తుంది కాబట్టి x by 3 into cos h inverse x by 3 divided by 1/3. డెరివేటివ్ చేయాలి. x by 3 కి డెరివేటివ్ 1/3. ఓకే, ఈ 3 క్యాన్సిల్స్, రైట్? నెక్స్ట్ ఏం వస్తుంది? మైనస్ రూట్ ఆఫ్ x square minus 1. x square అంటే ఎంత అండి? x by 3 హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ డివైడెడ్ బై 1/3. కంపల్సరీ పెట్టాల్సింది ఇది, ప్లస్ c. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది మీకు? x cos h inverse x by 3 ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? మైనస్ రూట్ ఆఫ్ x square minus 9 రాసిన పర్లేదు, 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఆన్సర్. దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ 152 ట్రై చేయండి. 152 x tan inverse x dx. x tan inverse x dx ఇంటిగ్రల్ x into tan inverse x dx. ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి హైలైట్ ప్రకారం ఏమొస్తుందండి మనకి రూల్? హైలైట్ ప్రకారం ఇదేమో ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్, ఇదేమో ఆల్జిబ్రిక్ ఫంక్షన్. అంటే ఏమొస్తుందంటే ఆన్సర్ ఇంటిగ్రల్ tan inverse x into dx. సో మనకి ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటారండి మీరు? tan inverse x into ఇంటిగ్రల్ x dx మైనస్ ఇంటిగ్రల్ tan inverse x కి డెరివేటివ్ ఎంత అండి? 1/1 plus x square into ఇంటిగ్రల్ x dx హోల్ dx.
అంటే ఆన్సర్ x² 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ x² ఇంటూ x² 2 ప్లస్ సి. ఓకే, మళ్ళీ లాగిన్ అవ్వండి, దీన్ని సాల్వ్ చేద్దాం. మళ్ళీ లాగిన్ అవ్వండి, ఇది కూడా పోతుంది, నోట్ చేసుకోండి ఇంతవరకు. నోట్ చేసుకున్నారా? Yes, sir. మళ్ళీ లాగిన్ అవ్వండి.